ఐపీఎల్ 2025లో ఆర్సీబీ రెచ్చిపోయింది. క్వాలిఫైయర్ 1లో పంజాబ్ని చిత్తు చేసి 9 సంవత్సరాల తర్వాత ఫైనల్కి చేరి తొలి ట్రోఫీ సాధించడానికి మరో అడుగు దూరంలో నిలిచింది. ఈ మ్యాచ్లో తడబడి ఓడిపోయిన పంజాబ్ నెక్స్ట్ ఎలిమినేటర్లో ముంబై మరియు జీటీతో గెలిచిన టీంతో క్వాలిఫైర్ 2 ఆడబోతుంది. ఆర్సీబీ మాత్రం ప్లే ఆఫ్స్లోనే బిగ్గెస్ట్ విక్టరీ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. టార్గెట్ని కేవలం 10 ఓవర్లలోనే చేసి రికార్డ్ నమోదు చేసింది. ములాన్పూర్లో పంజాబ్ను చిత్తు చేసింది. ప్లే ఆఫ్స్లో తడబడే ఆర్సీబీ ఈ సీజన్లో మామూలుగా ఆడట్లేదు. తమ అసాధారణ ఆటతో 4th టైం ఫైనల్కి చేరుకుంది. అయితే 2018లో సిఎస్కే, 2019లో ముంబై ఇండియన్స్, 2022లో జీటీ, 2023లో సిఎస్కే ఇవన్నీ టీంలు క్వాలిఫైర్ 1లో గెలిచి ట్రోఫీని సాధించాయి. దీంతో ఆర్సీబీకి కూడా 18 సీజన్ల తర్వాత ట్రోఫీ గెలిచే ఛాన్స్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆర్సీబీ టీంలోని ప్రతి ఒక్క ప్లేయర్ కాంట్రిబ్యూట్ చేయడంతో ఆర్సీబీ ఈ సీజన్లో తిరుగులేని ఫామ్లో ఉంది. ఇక లీగ్ మ్యాచ్ల్లో అదరగొట్టిన పంజాబ్ మాత్రం ఇంపార్టెంట్ మ్యాచ్లో చేతులెత్తేసింది. ఇక ఈ మ్యాచ్లో ఆర్సీబీ టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంది. బ్యాటింగ్కి దిగిన పంజాబ్ ఈ సీజన్లో అత్యంత చెత్త బ్యాటింగ్ చేసింది. అనవసరపు షాట్స్కి ప్రయత్నించి భారీ స్కోర్ సాధించాలనే మైండ్ సెట్తో ఆడి మ్యాచ్ని కోల్పోయింది. ప్లే ఆఫ్స్ ప్రెజర్లో పంజాబ్ తడబడింది. స్టార్టింగ్లోనే ప్రియాన్చార్య ఒక లెంత్ బాల్ని నేరుగా ఫీల్డర్ క్యాచ్ అందించి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ ప్రభ్సిమ్రాన్ ఒక 6, 2 బౌండరీలతో ఊపు మీద కనిపించిన మరో భారీ షాట్కి ప్రయత్నించి దొరికిపోయాడు. ఇక ఆ మ్యాచ్ని భుజాన వేసుకోవాల్సిన అయ్యర్ కూడా ఒక చెత్త షాట్ ఆడి అవుట్ అయ్యాడు. వెంటనే వికెట్లు కోల్పోతున్న వికెట్స్ కాపాడుకోవాల్సింది పోయి భారీ షాట్స్కి ప్రయత్నించి బ్యాట్స్మెన్స్ అందరూ క్యూ కట్టారు. లాస్ట్ మ్యాచ్లో రాణించిన జోష్ ఇంగ్లీష్, నెహాల్ వదీరా కూడా తొందరగానే అవుట్ అయ్యారు. ఇక శశాంక్ సింగ్ కూడా 5 వికెట్లు పడిన తర్వాత కూడా భారీ షాట్కి ప్రయత్నించి బౌల్డ్ అయ్యాడు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఇంపాక్ట్ ప్లేయర్గా ఒక్క మ్యాచ్ కూడా ఆడని ముషీర్ ఖాన్ని ఆడించారు. అయితే అంత ప్రెజర్లో ముషీర్ ఖాన్ డకౌట్గా వెనుదిరిగాడు. పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్లలో స్టోయినిస్ కాస్త పర్లేదనిపించి 26 పరుగులు చేసి సుయాష్ శర్మ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ 101 పరుగులకే ఆల్అవుట్ అయింది. ఇక బౌలింగ్లో ఆర్సీబీ అదరగొట్టింది. ఫీల్డింగ్లో కూడా ఒక్క బంతిని కూడా మిస్ చేయలేదు. పటిదార్ ఎక్సలెంట్ క్యాప్టెన్సీతో బౌలర్లను ప్రాపర్గా యూజ్ చేసుకున్నాడు. ఆర్సీబీ బౌలర్లందరూ లైన్ అండ్ లెంత్ బౌలింగ్తో పంజాబ్ని నేలకూల్చారు. వీరికి తోడు పంజాబ్ కింగ్ బ్యాట్స్మెన్స్ కూడా లూజ్ షాట్స్తో తమ వికెట్స్ని సమర్పించుకున్నారు. ఇక ఈ మ్యాచ్లో సుయాష్ శర్మ 4 ఓవర్లలో 17 రన్స్ మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కించుకున్నాడు. ఇక గాయం నుండి కోలుకొని కంబ్యాక్ ఇచ్చిన హ్యాజిల్వుడ్ సూపర్ బౌలింగ్తో ఆర్సీబీకి అతడెంత అవసరమో నిరూపించాడు. హ్యాజిల్వుడ్ ఈ మ్యాచ్లో 3.1 ఓవర్స్లో 21 రన్స్ మాత్రమే ఇచ్చి 3 క్రూషియల్ వికెట్స్ తీసుకున్నాడు. ఇక యశ్ దయాల్, భువనేశ్వర్ కుమార్ ఆర్సీబీకి వెల్ స్టార్ట్ అందించి చెరో వికెట్ తీసుకున్నారు. ఆర్సీబీ బౌలర్స్ అందరూ సమిష్టిగా రాణించి 14.1 ఓవర్స్లోనే పంజాబ్ కింగ్స్ని 101 రన్స్కే ఆల్అవుట్ చేసింది. అంతకుముందు డీసీ ప్లే ఆఫ్స్లో 2018లో 16.1 ఓవర్స్లో ఆల్అవుట్ అయ్యారు. ఇప్పుడు 17 సంవత్సరాల తర్వాత ఒక టీంని తొందరగా ఆల్అవుట్ చేసి ఆర్సీబీ రికార్డ్ క్రియేట్ చేసింది. అదేవిధంగా ప్లే ఆఫ్స్లో ఇది 3rd లోయెస్ట్ స్కోర్. ఇక చేజింగ్లో ఆర్సీబీ టార్గెట్ని ఈజీగా చేసేసింది. అయితే కైల్ జెమిసన్ మాత్రం స్టార్టింగ్లో ఎక్సలెంట్ బౌలింగ్తో కోహ్లీని తొందరగానే అవుట్ చేసిన సాల్ట్ మాత్రం రెచ్చిపోయాడు. 27 బంతుల్లోనే 56 రన్స్ సాధించి ఆర్సీబీని గెలిపించాడు. సాల్ట్ అగ్రెసివ్గా ఆడుతుంటే మయాంక్ అగర్వాల్ మాత్రం సింగిల్స్ తీస్తూ సాల్ట్కి సపోర్ట్ అందించాడు. దీంతో ఆర్సీబీ టార్గెట్ని 60 బంతులు మిగిలిండగానే చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విజయంతో ఆర్సీబీకి చాలా మంచి బ్రేక్తో ట్యూస్డే వరకు టైం దొరికింది. ఇక పంజాబ్కి అయితే మరో ఛాన్స్ ఉంది. అయ్యర్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో వి లాస్ట్ ద మ్యాచ్ బట్ నాట్ ద వార్ అని కాన్ఫిడెంట్గా ఉన్నాడు. పంజాబ్కి మరో ఛాన్స్ ఉండడంతో వారికి ట్రోఫీ సాధించేందుకు సెకండ్ ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇవాళ జరిగే ముంబై మరియు జీటీ ఎలిమినేటర్ మ్యాచ్లో ఏ టీం విజయం సాధిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.